అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మనకి గుంటూరులో అంటే వైద్య రంగంలో గుంటూరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ క్రమంలో మన చుట్టుపక్కల రాజధాని అమరావతిలో అభివృద్ధి చెందడం కానివ్వండి, గుంటూరుకి మైగ్రేషన్ బాగా పెరగడం కానివ్వండి, వైద్యానికి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రోజున మన వెంకట రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన యశ్వంత్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించుకోవడం, ఈ రోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా గుంటూరులో వైద్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచే కాకుండా మనకి పల్నాడు, ప్రకాశం జిల్లా నుంచి కూడా వైద్యానికి గుంటూరుని క్షేత్రంగా దీన్ని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని, చక్కగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రోగికి కూడా చక్కగా నయం చేసి మనకి క్షేమంగా పంపించగలుగుతారని ఆశిస్తూ, వీళ్ళందరికీ మా యశ్వంత్ గతంలో మా వికాస్ లో ఎంప్లాయ్గా చేశారు. చేసినప్పుడు అతని యొక్క పద్ధతి కానీ వాళ్ళు పనిచేసే తత్వం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉండేవి. ఇలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మంచిగా రాణిస్తారని ఆశించే వాళ్ళని, అలా ఆశించిన విధంగానే ఈ రోజున సొంత హాస్పిటల్ని ఏర్పరచుకొని వైద్య రంగంలో ముందుకెళ్ళడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా యశ్వంత్ ని అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి హాస్పిటల్ గా గుంటూరులో ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేస్తుందని కాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్స్ తోటి అత్యాధునికమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన నేడు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మరి గుంటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి సోదరులు గల్లా రామచంద్రరావు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కేకే చౌదరి గారితో కలిసి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ యశ్వంత్ ఉన్నారో, హరీష్ గారు ఉన్నారో, యంగ్ డాక్టర్స్ యంగ్ డైనమిజంగా ఉంటూ గతంలో అనేక హాస్పిటల్లో పనిచేసినటువంటి అనుభవంతో నేడు వాళ్ళ స్వశక్తిగా ఎదగాలి. మరి వైద్య రంగంలో ఒకప్పుడు గుంటూరు అంటే విద్యారంగానికి ఆలయంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో నేడు వైద్య రంగానికి కూడా గుంటూరు ప్రసిద్ధి గాంచుతున్నటువంటి తరుణంలో మనం కూడా గుంటూరులో పెరుగుతున్నటువంటి వైద్య రంగానికి పెరుగుతున్నటువంటి ఆదరణలో భాగస్వామ్యులు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి ఎన్ని సంవత్సరాలైనా సరే డాక్టర్లుగా మిగిలిపోకుండా డాక్టర్ల సేవలు అందించేటువంటి హాస్పిటళ్లకి భాగస్వామ్యం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ధైర్యం చేసి ముందుకొచ్చారు. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున, అదేవిధంగా స్థానిక మా సోదరైనటువంటి శాసనసభ్యురాలు మాధవి గారి తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వైద్యం కోసం వచ్చేటువంటి పేదవారికి అండగా ఉండాలి. కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూనే కార్పొరేట్ ఫీజులు కాకుండా సామాన్య రోగులకి వైద్యం అందుబాటులో ఉంటుంది గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే అనేటువంటి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను.